మన భజన స్టార్ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఓజీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో సినిమా తోటి మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తోటి అయితే వస్తున్నాడు. అది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని థియేటర్ లో చూడాలి అని చెప్పి జనాలకైతే అసలుకే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య పేటిఎం ఫ్యాన్స్ ఏ విధమైనటువంటి భజన కార్యక్రమాలు సినిమా రాకముందే ఏ విధంగా భజన చేస్తారో మనందరికీ తెలిసిందే. ఓ నీ అమ్మ మా పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇది చేస్తాడు, ఓ నీ అమ్మ ఓజీ సినిమాలో గుదాలుగా ఫైట్లు చేస్తాడు అని చెప్పి ఏ విధమైనటువంటి ఓవర్ బిల్డప్లు ఇచ్చారో ఓజీ సినిమా అప్పుడు మీరు అందరూ చూసుండొచ్చు. అయితే ఇక జనాలకి కూడా ఇంట్రెస్ట్ అయితే పోయింది ఫ్రెండ్స్. మన పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమాలు చూడాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అయితే పోయిందన్నమాట. ఇంట్లో మా ముసలి తాతయ్య చెప్పేటువంటి స్టోరీలన్నా బాగుంటాయి, కానీ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య మాత్రం ఆయన పేటిఎం ఫ్యాన్స్ కి డబ్బులు ఇచ్చి మరి థియేటర్ బయట ఎందుకు ఆ విధమైనటువంటి భజన బిల్డప్లు ఇప్పించుకుంటాడు అని చెప్పి జనాలు అయితే అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆ కటౌట్ కి తగ్గట్టు బిల్డప్లు ఇస్తేనన్నా మంచిగా సెట్ అవుతుందిరా నాయన, అసలు ఏంటికి అంత బిల్డప్లు ఇస్తారా నాయన ఆయనకి. సరే సినిమాలో వచ్చి జెన్యున్ గా నన్నా వచ్చి యాక్టింగ్ చేస్తాడా అంటే ఇలా డోబులని పెట్టి అయితే మేనేజ్ అయితే చేస్తుంటాడనమాట. సరే ఇక ఈ విషయం మనం పక్కన పెట్టినట్లయితే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య శాస్త్రాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది అయితే మనకైతే తెలిసిందనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆయన తీయబోయేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తోటైతే మనం ముందుకైతే వస్తున్నాడు. అయితే ఆ సినిమా నుంచి ఒక చిన్న ఫోటో అయితే లీక్ అయిందనమాట. ఆ ఫోటో ఇదే చూడండి ఏ విధంగా ఉందో. సో ఇక ఈ ఫోటోని చూసి బయట జనాలు అందరూ ఏమనుకుంటున్నారు అంటే అసలు పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వు అసలు ఈ ఇద్దరు హీరోయిన్లతోటి అసలు ఎందుకు సినిమా చేద్దాం అనుకుంటున్నావు, వాళ్ళ ఏజ్ ఎక్కడ నీ ఏజ్ ఎక్కడ, అసలు ఏంది అసలు ఇద్దరికి అసలు మీ ముగ్గురికి అసలు ఏ విధంగా కాంబినేషన్ కుదిరింది, అసలు సెట్ అయిందారా నాయన అసలు అని చెప్పి జనాలైతే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నిజంగా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అసలు ఎందుకు ఇంత చిన్న ఏజ్ ఉన్నటువంటి హీరోయిన్లతోటి, చిన్న ఏజ్ అంటే చాలా చిన్న ఏజ్ 35 సంవత్సరాలు ఉన్నటువంటి పూజా హెగ్డే లాంటి అక్కయ్యలు కాదు, మొన్ననే డిగ్రీ కాలేజ్ పూర్తి చేసినటువంటి చిన్న ఏజ్ ఉన్నటువంటి శ్రీలీల అక్కయ్య, ఆ తర్వాత రాశి కన్నా అక్కయ్యలు, వీళ్ళిద్దరితోటైతే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అయితే సినిమా అయితే తీస్తున్నాడు అనమాట. ఇది చూసినటువంటి జనాలు బయట అందరూ కూడా అసలు ఏంటి పవన్ కళ్యాణ్ అన్నయ్య అసలు ఇది హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ ఆంటీ తోటైతే బాగా రొమాన్స్ చేశావు, అప్పుడు మళ్ళా వచ్చినటువంటి ఓజీ సినిమాలో కూడా ప్రియాంక అరుల్ మోహన్ అక్కయ్య తోటి కూడా బాగా అంటే బాగా రొమాన్స్ చేశావు ఓజీ సినిమాలో. మరి ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఉన్నటువంటి శ్రీలీల అక్కయ్య 24 సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీలీల అక్కయ్య తోటి కూడా నువ్వు రొమాన్స్ చేస్తుంటే మేము అసలు ఫ్యామిలీ తోటి ఎలా వెళ్ళాలి, మా పిల్లలని తీసుకొని ఓజీ సినిమా అప్పుడు థియేటర్ కి వెళ్లి థియేటర్ లో కూర్చుంటే అక్కడ నువ్వు ప్రియాంక అరుల్ మోహన్ అక్కయ్యలు ఇద్దరు కలిసి మంచిగా రొమాన్స్ చేసుకుంటుంటే మా పిల్లలు ఆ దళిద్రం సన్నివేశాన్ని చూశారు. అది చూసినటువంటి మాకేమనిపించిందంటే డిప్యూటీ సీఎం గారేనా అసలు ఈ సినిమా తీసింది అని చెప్పి వాళ్ళైతే అనుకున్నారంట ఫ్రెండ్స్. నేను కాదు, వాళ్ళైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ విధంగా మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి అయితే అనుకుంటున్నారంట. సో ఫైనల్ గా ఓవరాల్ గా దీని గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అసలు డిప్యూటీ సీఎం అంత పెద్ద పదవిలో ఉండి అసలు ఎలాంటి సినిమాలు తీయాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు కదరా నాయన, నేనేం మనిషిరా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. మరి లేకపోతే ఏంది అసలు, మరి మీకేమనిపించింది అసలు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేనైతే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుంది, మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నాను కదా, బాగున్నాయా బాగలేవా అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.